నా జీవితంలో అతి ఎక్కువ సంతోషపడుతున్నది నేను ఈ సభలలో కూర్చున్నప్పుడే. ఎందుకంటే 10 సంవత్సరాలు నా నిజంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక 20 మాటలు పెట్టిన మీటింగులు. ఏం బతుకైపోయిందిరా, మన గేట్ల కాడ కావాలైపోయింది మన బతుకు. మనం ఎమ్మెల్యేలం కాదు, ఎంపీలం కాదు. పోదాం పారబోయి తెలంగాణ ఉద్యమానికి అంటే అన్నా వద్దే, మనం ఉన్న ఉద్యోగాలు పోతాయి, నువ్వు అంటావు కానీ మన తెలంగాణలో మనం నమ్మరే అని భయపడదు. 1996 సంజయ్ గారు నిర్మల్ నియోజకవర్గానికి అది ఉప ఎన్నిక ఉంటే దాని ఇన్ఛార్జిగా పోయింది. ఒక మహమ్మదీల బస్తీల ముస్లిం సోదరుల బస్తీల సమావేశం ఉండే. అక్కడ కార్యకర్తల పిల్లలు వచ్చి, సార్ బస్తీల పెద్ద మంది చనిపోయిండు, ఇలా మంచిగా ఉండదు అక్కడ వాతావరణం, ఇలా వద్దు సార్ సమావేశం, ఓ 3-4 రోజులు ఆగి పెట్టుకుందామని. సరే, ఉన్న పలంగా ఖాళీ అయిపోయింది. తెలంగాణ ప్రాజెక్ట్ కదా, శ్రీరామ్ సాగర్ కట్ట మీద పోయిద్దాం పావా అని చెప్పి ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్ట మీద పోయినాం. 20-30 మంది మిత్రులు ఉంటే పోయి అంతా అటు ఇటు తిరిగినాము. ఆ గేట్లు, డ్యాము, రోడ్డు, ఆ కట్ట మీద తిరిగి ఓ దగ్గర కూర్చోగానే నేను ఒక మాట అన్న ధన్మని, ఏమన్నా ఆంధ్రాకు నీళ్లు కొంచపోయేపటికే నాగార్జున సాగర్ ఏమో మంచిగా వైష్ణవాలయం వెళ్ళిపోతున్నది, ఇది తెలంగాణ ప్రాజెక్ట్ అయ్యేపటికే కదా ఆ గేట్లు సిలుం పట్టిపోయినాయి, తార్ రోడ్డు మీద ఇంత గుంతలున్నాయి, మెయింటెనెన్స్ లేదు, ఇదేమో శివాలయం లాగున్నదో అని. నేను ఏం సార్ అట్లాంటివి అని చెప్పి అక్కడ ఒక సత్యనారాయణ అని చెప్పి, పాపం సత్యనారాయణ గౌడ్ అని మండలాధ్యక్షుడు నిర్మల్కు, ఆయన అడిగి నేను అట్లాంటివి ఏం సార్ అన్నాడు. ఒక గంటన్నర సేపు అంతా చెప్పిన తెలంగాణ కాదు. మరి ఎట్లా సార్ ఇట్లా అయితే అన్నాడు. నేను చెప్పిన అన్యాయం ఎక్కడ జరుగుతుందో, దోపిడి ఎక్కడ ఉంటుందో తప్పక ప్రతిఘటన వస్తుంది. టైం పట్టచ్చు, కొద్దిగా సమయం తీసుకోవచ్చు. అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు పుడతారు. దబ్బని నా చేతుల పని కాదు, ప్రకృతి భగవంతుని చేతుల పని. నేను బతుకుంటానో లేదో నాకు తెలియదు, ఒకవేళ బతుకున్నా ఆరోగ్యం ఎట్లుంటుందో తెలియదు. నేను కనుక బతికి ఉండి మంచిగానే ఉంటే తెలంగాణ ఉద్యమం నేనే తెస్తా, నేనే నాయకత్వం వహిస్తాను.